సీఎం జగన్ పై దాడి చేయడం దారుణమన్నారు కేశినేని శ్వేత. ఈ దాడి చూశాక ఈ ప్రజాస్వామ్యం ఎటువైపు వెళుతోంది, ఈ రాష్ట్రం ఎటువైపు వెళుతోందని ఒక భయం వేసిందన్నారు. ప్రజలకు న్యాయం చేయడం కోసం పనిచేస్తాం, ఇలాంటి కుళ్ళు కుతంత్రాలకు పాల్పడడం చాలా తప్పని, దాడి చేసిన వాళ్ళని వెంటనే పోలీసులు గుర్తించి తగిన శిక్ష వేయాలని ఆమె అన్నారు. సుజనా చౌదరి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ స్కామర్ అని, ఎన్నో బ్యాంకులకు కన్నాలు వేశారన్నారు. ప్రజలను నమ్మించి ఇక్కడ అధికారంలోకి వచ్చిన ఆయన కొండ ప్రాంతాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కేశినేని శ్వేత మాట్లాడారు. వెరీ అన్డెమోక్రాటిక్ విషయం ఇది. నిజంగా నేను మొన్న చూసిన తర్వాత అసలు ఈ ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తుంది, మన రాష్ట్రం ఎటువైపు వెళ్తుందని ఒక భయం కూడా మాకు కలిగింది. యువతగా మేము ఎప్పుడూ కూడా ప్రజలకి మంచి జరగాలనుకుంటాం. అలాగే మన ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎవరైతే మన రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు మన కోసం మంచిగా పనిచేయాలనుకుంటాం. కానీ ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా తప్పు. అలాగే ఒక ముఖ్యమంత్రి గారి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అటువంటి అటాక్ జరగడం అనేది చాలా చాలా పెద్ద నేరం. ఇది ఎవరైతే చేశారో వాళ్ళని తప్పకుండా పోలీసులు కనిపెట్టాలి, వాళ్ళకి శిక్షించాలనేది మేము కోరుకుంటాం. యాక్చువల్గా చెప్పాలంటే వెరీ అన్డెమోక్రాటిక్ విషయం ఇది. నిజంగా నేను మొన్న చూసిన తర్వాత